హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఎస్కే మురాలి, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. సో ఈరోజు మీ ముందుకు ఒక వీడియో తీసుకొస్తున్నానండి. ఇది ప్రాబ్లం అనమాట. ఆ ప్రాబ్లం వచ్చేసి చూడండి, ఇక్కడ ప్రాబ్లం ఉంది. సో క్వశ్చన్ అనమాట, ఏ సాలిడ్ షాఫ్ట్ ఆఫ్ డయామీటర్ 10 mm ఈ సబ్జెక్టెడ్ టు ఏ టార్క్ ఆఫ్ 15 Newton meter. సో ఇక్కడ 15 Newton meter అన్నాడు. సో కన్సిడరింగ్ ద మాడ్యులస్ ఆఫ్ ద రిజిడిటీ ఆఫ్ ద material as a 8 into 10 to the power of 4 Newton per mm square. Find the angle of twist over length of the 250 mm. అంటే ఒక షాఫ్ట్ డయామీటర్ 10 mm అనమాట. అది టార్క్ 15 Newton మీటర్గా ఉంది. దాన్ని మోడ్యులస్ ఆఫ్ రిజిడిటీ వచ్చేసి 8 into 10 to the power of 4 ఇచ్చాడు, న్యూటన్ పర్ mm స్క్వేర్. ఫైండ్ ద ట్విస్టింగ్ ఓవర్ లెంత్, అంటే లెంత్ ఇచ్చిన దాన్ని ఒకవేళ బెండ్ అయితే ఏ విధంగా ఇస్తుందో వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఇచ్చిన గివెన్ డేటాలో ఫస్ట్ మనకి టార్క్ ఇచ్చాడనమాట. టార్క్ ఈజ్ ఈక్వల్ టు టీ ఇచ్చాడనమాట. సో ఇక్కడ 15 into 10 to the power of 3 Newton mm, అంటే 15 Newton మీటర్ ఇచ్చాడు, దాన్ని మనం న్యూటన్ ఎంఎంగా కన్వర్ట్ చేయాలన్నమాట. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ. సో మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ ఈజ్ ఈక్వల్ టు జీ ఇచ్చాడు. సో 0.8 into 10 to the power of వేసుకోవచ్చు ఇది. సో యాక్చువల్గా 8 into 10 to the power of వాల్యూ కాదు, పైన ఇచ్చింది, ఇక్కడ వాల్యూ మిస్టేక్ వచ్చి ఉంటుంది. సో 0.8 into 10 to the power of 4 Newton per mm స్క్వేర్. సో అలాగే ఇక్కడ లెంత్ ఆఫ్ ద షాఫ్ట్ ఇచ్చాడు. సో లెంత్ ఆఫ్ షాఫ్ట్, సో లెంత్ ఆఫ్ షాఫ్ట్ L ఈజ్ ఈక్వల్ టు 250 mm. సో అలాగే డయామీటర్ ఆఫ్ ద షాఫ్ట్ D ఈజ్ ఈక్వల్ టు 100 mm ఇచ్చాడు. సో మనకు కావాల్సింది ఇక్కడ ఈక్వేషన్లో యాంగిల్ ఆఫ్ ట్విస్ట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేసిన వాల్యూ పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా J వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా J ఈజ్ ఈక్వల్ టు pi d⁴/32. సో ఇక్కడ ఇచ్చిన వాల్యూస్లో మనకి ఏమేమి తెలిసినవి ఉన్నాయో చూసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ పై వాల్యూ తెలుసు, ఇక్కడ డి వాల్యూ వచ్చేసి 100⁴/32. సో ఈ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసినట్టయితే మనకు తెలుస్తుంది ఎంత వస్తుందో. పై ఇంటూ 10 to the power of 4 divided by 32. సో మనకి 981.75 వచ్చిందనమాట వాల్యూ. సో ఇక్కడ రాసుకోవాలి 981.75. సో ఇది జే కాబట్టి పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కాబట్టి ఇది mm⁴ వస్తుందన్నమాట. సో అట్లాగే యాంగులర్ ట్విస్ట్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఒక ఈక్వేషన్ ఉంది. యాంగిల్ ఆఫ్ ట్విస్ట్ theta is equal to capital T/L/G into J. సో ఇందులో మనకి తెలిసిన వాల్యూస్ ఏమేమి ఉన్నాయో ఫస్ట్ చూడాలి. టీ వాల్యూ తెలుసు, L వాల్యూ తెలుసు, J వాల్యూ తెలుసు, G వాల్యూ తెలుసు. సో దీని ప్రకారం మనం సబ్స్టిట్యూట్ చేసిన వాల్యూ T ఈజ్ ఈక్వల్ టు 15 into 10 to the power of 3 ఇంటూ L వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 250, అంటే లెంత్ ఇచ్చాడు కదా ఇందులో. సో L ఈజ్ ఈక్వల్ టు 250 డివైడెడ్ బై G ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఫైండ్ అవుట్ చేసిన అవసరం లేదు, ఆల్రెడీ G ఈజ్ ఈక్వల్ టు ఇచ్చాడు. 0.8 into 10 to the power of 4 ఇంటూ J వాల్యూ ఇక్కడ ఏదైతే వచ్చిందో 981.75. సో ఈ వాల్యూ మనం క్యాలిక్యులేషన్ చేసినైతే మనకి ఎంత వస్తుందో చూద్దాం. ఫస్ట్ 15 into 10 to the power of 3 into 250 divided by 0.8 into 10 to the power of 4 into 981.75. సో ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేసి మనకి 0.0478 వచ్చింది, 0.0478 వాల్యూ వచ్చిందనమాట. సో ఇక్కడ ఫైండ్ అవుట్ చేసిన వాల్యూలో మనకి
ఇది యాంగులర్ ట్విస్ట్ కాబట్టి మనం వాల్యూ చేంజ్ చేయాల్సిన ఇది ఉందన్నమాట. సో 0.0477 వచ్చింది. సో ఇక్కడ రాద్దాం మనం 0.0478. ఇది రేడియన్ ఉంది కాబట్టి ట్విస్ట్లో కన్వర్ట్ చేయాలి అంటే ఇంటూ 5 డివైడెడ్ బై 180. వాల్యూ మిస్టేక్ వచ్చింది. 0.0478 ఇంటూ 180 డివైడెడ్ బై 5. సో ఇక్కడ డిగ్రీ వాల్యూ కన్వర్ట్ చేసి 2.74 అలా వచ్చిందనమాట. ఇక్కడ యాంగిల్ ఆఫ్ ట్విస్ట్ డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 2.74 degrees. ఇది ఆన్సర్ అనమాట యాంగిల్ ఆఫ్ ట్విస్ట్ ఈ ప్రాబ్లంకి. సో ఈ విధంగా చేస్తాం. సో దీనికి కంటిన్యూటీ ప్రాబ్లం ఇంకోటి చూద్దాం మనం ఇప్పుడు. హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఇది ఇంకో ప్రాబ్లం అనమాట, ఇందాక చెప్పిన ప్రాబ్లంకి కంటిన్యూటీ అనమాట. సో ఇక్కడ కూడా సేమ్ ప్రాబ్లం చూడండి. ప్రాబ్లం ఏ విధంగా ఇచ్చాడో మనం చూద్దాం. ఫైండ్ ద డయామీటర్ ఆఫ్ ద సాలిడ్ షాఫ్ట్ ఈస్ ట్రాన్స్మిటెడ్ 90 kilowatts power at 300 rpm. If the maximum torque 30% greater than the mean torque, the allowable shear stress is 65 Newton/mm². సో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసిన వాల్యూ ఏంటంటే డయామీటర్ అనమాట. డయామీటర్ ఇవ్వలేదు కాబట్టి సో ఫైండ్ అని అన్నాడు కాబట్టి, సో మనకి ఇచ్చిన గివెన్ డేటాలో ఫస్ట్ మనకి ఇచ్చాడు ట్రాన్స్మిట్ అనేది పవర్ ఇచ్చారనమాట. సో P ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ రాసుకున్నాం. P ఈజ్ ఈక్వల్ టు 90 kilowatts. దీన్ని మీ వాట్స్లో కన్వర్ట్ చేయాలంటే 19 × 10⁻³ రాసుకోవాలి. సో అలాగే ఇక్కడ స్పీడ్ ఇచ్చాడు n ఈజ్ ఈక్వల్ టు 300 rpm. సో అలాగే మిగతా వాల్యూ వచ్చేసి షియర్ స్ట్రెస్ ఇచ్చాడు అనమాట. సో షియర్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు 65 అనమాట. సో కట్ అవ్వని రాసుకోవచ్చు. సో మనకు కావాల్సిన వాల్యూ D ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్. సో ఇక్కడ ఇచ్చిన వాల్యూలో పవర్ ఉంది కాబట్టి మనకు కావాల్సిన ఈక్వేషన్ ఏంటంటే పవర్ P ఈజ్ ఈక్వల్ టు 2πnt/60 ఈక్వేషన్. సో మనకి ఇక్కడ పవర్ ఉంది కాబట్టి T ఈజ్ ఈక్వల్ టు 60 ఇంటూ P. P ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇక్కడ 90 × 10⁻³ డివైడెడ్ బై మిగతాది 2πn ఇంటూ ఇక్కడ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 300 అనమాట. సో ఇక్కడ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేసినట్టయితే 60 ఇంటూ 90 × 10⁻³ డివైడెడ్ బై 2 ఇంటూ 5 ఇంటూ 300 rpm. సో మనకి ఇక్కడ వాల్యూ వచ్చేసి 2864.78 వచ్చిందనమాట. సో ఇక్కడ రాద్దాం 2864.78 న్యూటన్ మీటర్. సో దీన్ని న్యూటన్ ఎంఎంలో కన్వర్ట్ చేయాలి అనుకుంటే మనం ఇంటూ 10⁻³ వేసుకోవాలన్నమాట. సో ఇక్కడ T మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 30% ఇచ్చాడు కాబట్టి 1.3 ఇంటూ T మీన్ అనమాట. ఈ T మీన్ ఏంటంటే ఇక్కడ ఫైండ్ చేసిన వాల్యూ దట్ ఈజ్ ఈక్వల్ టు 1.3 ఇంటూ T మీన్ అంటే 2864.78. సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనం 1.3 ఇంటూ పర్టికులర్ వాల్యూ 3724244 వచ్చిందనమాట. సో ఈ వాల్యూ మనకి సో చూద్దాం. ఈ వాల్యూ 3724.225 ఇంటూ 10⁻³ న్యూటన్ ఎంఎం. సో దీంతో కదా మనకి T మ్యాక్సిమం నుంచి డయామీటర్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి సో ఇక్కడ T మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్ టు టార్క్ టౌ ఇంటూ 5d⁻³ సో మనకు కావాల్సిన వాల్యూ D కాబట్టి అండర్ రూట్ ఆఫ్ ఈ క్రాస్ మల్టిప్లికేషన్ వస్తుంది కాబట్టి 16 ఇంటూ T మ్యాక్సిమం వాల్యూ డివైడెడ్ బై పై ఇంటూ DQ పై ఇంటూ 16 అనమాట. సో ఈ 65 వాల్యూ అనమాట. ఈ వాల్యూ వస్తుంది. సో 65 మనకి ఇక్కడ D³ కాబట్టి ఇది అండర్ √3 అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఇక్కడ షిఫ్ట్ అండర్ √3
సో 16 ఇంటూ టీ మ్యాక్సిమం వాల్యూ వచ్చేసి మనకి ఇక్కడ ఎట్లా మర్చిపోయాం. సో టీ మ్యాక్సిమం వాల్యూ ఇక్కడ వేద్దాం మళ్ళీసారి. సో అండర్ రూట్ ఆఫ్ 16 ఇంటూ 3724.225 అనమాట. సో డివైడెడ్ బై మనకి 5 ఇంటూ 65 వాల్యూ. సో ఇక్కడ ఉన్న వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. సో ఇక్కడ చూద్దాం ఒకసారి. 37 అండర్ రూట్ ఆఫ్ 16 ఇంటూ 3724.225 ఇంటూ 10⁻³ డివైడెడ్ బై 65 ఇంటూ షిఫ్ట్ 5 వాల్యూ అనమాట. సో మనకి క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చిందంటే డయామీటర్ వచ్చేసి 63.3 వచ్చింది. సారీ 66.6 వచ్చింది అనమాట. సో ఇది 66.3 mm అనమాట. సో డయామీటర్ ఆఫ్ రిక్వైర్మెంట్ ఎంత వచ్చింది మనకి? డయామీటర్ ఆఫ్ షాఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు 66.3 mm. సో ఇది రిక్వైర్మెంట్ ఆఫ్ డయామీటర్ ఈ ప్రాబ్లం అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకో ప్రాబ్లం తీసుకొస్తాను మీ ముందుకి. అప్పటివరకు థ్యాంక్ యూ.